సో నేను ఇందులో 1 ఇయర్ నుంచి చేస్తున్నాను. 3 మంత్స్ అవుతుంది జాబ్ రీజన్గానే చేశాను. నన్ను తీసుకొచ్చింది ప్రకాష్ గారు. ఇందులో హలో వినబడుతుందా సార్? మీరు డల్లుగా ఉంటే నేను డల్లుగా ఉండాలనిపిస్తుంది, మీరు నిద్రపోతే నాకు నిద్రపోవాలనిపిస్తుంది. సో మీరు కొంచెం యాక్టివ్ ఉంటే నేను మాట్లాడగలుగుతా. ఓకే సార్? షేప్ షాప్ నేను విన్నాను, ప్రకాష్ సార్ వినిపించాడు, మొబైల్ షాప్లో వినిపించాడు, జాయిన్ అయినాను. చాలా చూశాను సార్, నేను ఆమ్వే అలాంటివి చాలా చూశాను. నేను ఒకటే చెప్పాను, తను మామా మామా అనేవాడు నన్ను. సో మామ ఒకసారి రా, ఒక బిజినెస్ ఉంది చేసుకో. సరే చేసుకుంటా. 3 మంత్స్ ఫాలో అప్ చేశాడండి. నేను మెడికల్ క్యాంప్లలో బిజీ ఉన్నాను. యాక్చువల్గా ఒకరోజు వెళ్ళి విన్నాను. వింటే నేను చూశాను, అల్లుడు చాలా చూశాను, సారీ ఒకటే మాట అన్నాను. సో నేను షేప్ షాప్లో జాయిన్ అయినంటే నాకు అల్లుడు అవుతారు రవీందర్ గురూజీ. సో తనను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నేను. తన ఎడ్యుకేషన్ MBA చేసినప్పటికీ నేను చూడలేను. నేను ఒకరోజు వచ్చి నాకు నా ఆఫీస్లోనే మాకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఎవరు ప్రకాష్ సార్ వాళ్ళకు ప్లేస్ లేదు మామ, సార్ వస్తున్నాడు ఎట్లా అంటే నా ఆఫీస్లో కూర్చోండి అన్నారు. నేను తనని కలిశాను, ఇమ్మీడియట్లీ జాయిన్ అయినాను. సార్ నేను షేప్ షాప్లోకి రావడానికి రీజన్ ఒకటే అండి. అందరూ అంటున్నారు డైమండ్ డైమండ్ డైమండ్. నేను డైమండ్ అవుతాను, వీక్లీ 2 lakhs తీసుకుంటాను, వీక్లీ 7 lakhs తీసుకుంటాను. నేనే కాదండి, నాతో పాటు ఉన్న ఇండియాలో ఉన్న ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి నేను షేప్ షాప్లోకి వచ్చాను. సార్ ఇండియా ఇండియా ఇండియా, ఎస్ ఐఎమ్ ఇండియన్. దేశభక్తి, దేశం అంటే ప్రాణం. సో నా దేశం ప్రపంచంలో నెంబర్ 1 ఉండాలని ఉందా లేదా? డాలర్ 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 అంటారు, 1 రూపీ పడిపోయింది అంటారు. బికాస్ ఆఫ్ షేప్ షాప్ నుంచి 2030లో డాలర్ డౌన్ అయిపోతుంది. మనం రియల్గా మన షేప్ షాప్ త్రూ మన ఇండియన్ గవర్నమెంట్కు ట్యాక్స్ కడుతున్నాం. ప్రతి ఒక్కరు ట్యాక్స్ కట్టడం వల్ల ఇండియా నెంబర్ 1 ఉంటుందా లేదా వరల్డ్లో? సో నేను ఒక వీడియో చూశాను సార్. మన వాళ్ళు ఫారెన్కి వెళ్ళినప్పుడు మన 1 రూపీ డాలర్లో 100 రూపాయలు ఉన్నప్పుడు మన వాళ్ళు ఫారెన్ వెళ్తే వాళ్ళు ఆటో రిక్షాలు తీసుకొని మన వాళ్ళ దగ్గరికి వస్తే మన వాళ్ళు ఇట్లా డాలర్లు మన 100 రూపీ ఇట్లా వాడేస్తున్నారు వాళ్ళకు టిప్పుగా. సో నా కోరిక అదే ఒకటండి, ఇండియా అనేది ప్రపంచంలో నెంబర్ 1 కావాలి. ఇంకోటి ఏంటంటే నేను డాక్టర్ అని చెప్పాను కదా. సో మనీతో పాటు మన షేప్ షాప్ ఆరోగ్యం ఇస్తుంది సార్. రియల్గా నిజమే కదా ఫ్రెండ్స్? షుగర్లు అంటారు, బీపీ అంటారు, హార్ట్ అటాక్లు అంటారు, అన్నీ అంటారు. కానీ బిఫోరే రాకుండా ఉండటానికి మనం జాగ్రత్త ఏదైనా చూస్తున్నామంటే ఏది చేస్తలేమండి. ఎందుకంటే ఇండియాలో ఆయుర్వేదం చాలా ఉందండి. ప్రపంచంలోకి ఎక్కలేదు. ఇండియాలో ఉన్న మన మెడిసిన్ చాలా గొప్పది. నేను డాక్టర్గా ఉన్న నాతో పాటు కొలీగ్స్ డాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. మునగాకు గురించి ఎవరికి తెలియదు సార్. షేప్ షాప్లోకి వచ్చిన తర్వాత మునగాకు 300 వ్యాధులకు నయం చేస్తుందని విన్న తర్వాత, ఒక వీడియో చూసిన తర్వాత నా కొలీగ్స్ చూపిస్తే వాళ్ళు వారానికి 3 సార్లు మునగాకుతో పాటు మొరింగా చాక్లెట్ తింటున్నారు సార్. సార్ మొరింగా తినడమే కాదు సార్, దాంతోపాటు ఆరోగ్యంతో పాటు మనీని ఇస్తున్నారండి. ఈరోజు నా కింద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు, డాక్టర్స్ కింద ఉన్నారండి. నా గోల్ ఒకటే, నేను ఎప్పుడు మా అల్లుడు రవీందర్ గురించితో మాట్లాడలేదు. నేను మాట్లాడాలంటే నాకు ఒక స్టేజ్ రావాలంటే నేను రూబీ తీసుకున్న తర్వాత డైరెక్ట్ డైలీ ఫోన్లో మాట్లాడాలని డిసైడ్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? షేప్ షాప్లో అచీవ్మెంట్ అంటారా సార్? ల్యాప్టాప్ తీసుకున్నాను, ఫోన్ తీసుకున్నాను, కార్ తీసుకున్నాను. అనిల్ గురూజీ అన్నారు బైక్ EMIలో తీసుకున్నాను గురూజీ అంటే, లేట్ టైగర్ 1,50,000 నా 1 వీక్ చెక్, నువ్వు EMIలో తీసుకుంటే నీ వాల్యూకి ఏముంటుంది? ఇమీడియట్లీ 1,50,000 పడే బైక్ తీసుకో అన్నాడు. ఎస్ 1,50,000 రూపీస్ పెట్టి ఇమీడియట్లీ బైక్ తీసుకున్నాను. కార్ అంటారా, టాప్ కార్లో తిరుగుతున్నాను. సో ఇందులో ఉండగానే ఇల్లు స్టార్ట్ చేశానండి, 35 lakhs ఇల్లు. ఇప్పుడు కొంచెం టైట్ ఉంది, ఎందుకంటే 3 మంత్స్ అవుతుంది కదా జాబ్ రిజైన్ చేసి. నా శాలరీ వచ్చి 1 lakh అండి. మెడికల్ అండ్ క్లినిక్ 50,000 పర్ మంత్, 1.5 lakh వచ్చేది. ఇప్పుడు ఈ 3 months నుంచి టైట్గా ఉన్నా నాకు ఒకటే వచ్చేది, అనిల్ గురూజీ అనేవాడు. మా గురూజీ సోమశంకర్ గురూజీ అనేవాడంట అనిల్ గురూజీతో, టైగర్ అయితే అప్పు అవుతుంది, ఒక 16 లక్షలు 20 లక్షలు అవుతుంది. యాజ్ ఎ డైమండ్ అయినాక 2 నెలల్లో నీవు కంప్లీట్ చేసుకో. థ్యాంక్ యూ. నేను ఇప్పటికీ 40 lakhs అప్పు చేశానండి, ఇంకా అప్పు చేస్తాను. ఎందుకు అప్పు చేస్తానంటే నేను డైమండ్ కావాలి. డైమండ్ అయితే ఆటోమేటిక్గా అప్పు అయితే పోతుందా లేదా? ఆ డైమండ్ గురించి నేను అప్పు చేస్తున్నాను. నేను నెక్స్ట్ జూన్ నేను డైమండ్ రికగ్నిషన్ తీసుకోవాలనుకున్నాను. నాతో పాటు ఒక 5 మెంబర్స్కి ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఈరోజున నా డౌన్లైన్స్ నా దేవుళ్ళని చెప్పొచ్చు సార్. ఎందుకు చెప్పొచ్చు అంటే
డే నైట్ వాళ్ళు కష్టపడితే ఈరోజు నేను స్టేజ్లో ఉన్నాను. నా అప్లైనర్ నా తండ్రి లాంటి వాడు, తను సలహా ఇస్తున్నారు కాబట్టి ఈరోజు నేను